నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందిస్తాం. గూడూరులోని నివాసంలో రామ్మూర్తి అనే వ్యక్తికి ఎల్ఓసి మంజూరు పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గర్భవతులు బలవత్తకరమైన ఆహారం తీసుకోవాలి. మనుబోలు మండలం యాచవరం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పౌష్టికాహార వారోత్సవాల్లో పాల్గొని తల్లులు గర్భవతులకు అవగాహన కలిగించిన ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ. ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని ఆర్టీసీ డిపోలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఎన్ఎంయు నాయకులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు, అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారు వైద్య బిల్లులతో సంప్రదిస్తే వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ఆయన నివాసంలో రామ్మూర్తి అనే వ్యక్తికి ఎల్ఓసి మంజూరు పత్రం అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో చిట్టమూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రామ్మూర్తి అనే వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. దీంతో సీఎం సహాయ నిధి నుండి ఎల్ఓసి 4,50,000 రూపాయల మంజూరు పత్రాలను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఆరోగ్య ఖర్చులకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతుంటే స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించాలని సూచించారు. వారు తమ దృష్టికి తీసుకొస్తారని, సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం పంచాయతీలో ఎర్రబోతుల రామ్మూర్తి అనే ఆయనకి హార్ట్ ప్రాబ్లంగా ఉండింది. దానికి సంబంధించి దాదాపు 5-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అంచనా ఇచ్చారు. మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శివకోటారెడ్డి గారు మా పిల్లల్ని పంపించారు. పంపించిన తర్వాత మేము సీఎం గారితో సంప్రదించిన తర్వాత సిఎంఆర్ఎఫ్ కింద 4,50,000 రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం బాబు గారికి. ఎందువల్లంటే నిజంగా ఇప్పటి వరకు నా కాన్స్టిట్యున్సీలో 80,10,617 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసిచ్చా ఈ 100 ఇయర్లోనే. ఇంకా కూడా మ్యాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందువల్లంటే చాలామంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా 9 కూడా తీసుకొచ్చాను. కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి, లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్లో సంప్రదించండి. ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులు సంప్రదిస్తే మాకు కూడా పలానా తెలుస్తుంది. కాబట్టి ఎవరన్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదైనా డబ్బులు ఖర్చు అయ్యంటే ఆ బిల్స్ మెడికల్ బిల్స్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా సాగు తీసుకొస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పెద్దలు మా మోడీ గారికి. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1/19 సర్కులర్ ను అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, మహిళలకు అవసరమైనప్పుడు సెలవులు ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ జోనల్ అసిస్టెంట్ కార్యదర్శి ఎస్కేఎం మహమ్మద్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి శ్రీనివాసులు, వర్కింగ్ అధ్యక్షుడు కృష్ణ, గ్యారేజ్ కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి గౌస్, రమేష్, శేఖర్, అచ్యుతరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడు డిపోలో ఈరోజు రేపు 2 రోజులు ధర్నాలు జరుగును. ఆ ధర్నాలకి మన నాయకులందరూ హాజరైన దానికి, కార్మికులందరూ హాజరైన దానికి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా 1/19 సర్క్యులర్ అని ఆర్టీసీలో ఒక సర్క్యులరు సురేంద్రబాబు గారు ఎండీగా ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది. దానివల్ల కార్మికులకి కాస్తో కోస్తో మేలు జరిగి ప్రశాంతంగా డ్యూటీలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆ 1/19 సర్క్యులర్ని అధికారులు కానీ మొత్తం అందరూ కలిసి దాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఉద్యోగస్తులు ఏదైతే కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఆ పద్ధతిని అనుసరించకుండా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఆ సర్క్యులర్ని అమలు చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్స్ ఆర్టీసీలో ఎక్కువైపోయినాయి. చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయి ఈరోజు కండక్టర్, డ్రైవర్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. అందుకని ఈ అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్స్ ఆపాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉండేది. అంటే తెలిసి తెలియక కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఈ అధికారులు వాళ్ళ ఇష్టానురీతిగా ఉంటూ, అంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఒక విధంగా, వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళకి ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ఒక సర్క్యులర్ని తెచ్చాడు, 1/2019 అనే సర్క్యులర్ని. దాని ప్రకారం చూసుకుంటూ వస్తే ఏ కార్మికుడికైనా ఏదైనా చిన్న ఇబ్బంది అయినప్పుడు, ఏదైనా ఒక 100 రూపాయలు తప్పు జరిగితే అతని దగ్గర ఒక 1000 రూపాయలు కట్టించుకొని ఇట్లాంటి పొరపాటు ఇంకోసారి చేయమని చెప్పేసి విధంగా రాపించుకొని చేయడం జరుగుతూ ఉంది. అటువంటిది వీళ్ళు పూర్తిగా ఇప్పుడు మార్చేసి అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా బాగా తయారైపోయి ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు సస్పెండ్లు, రిమూవ్లు ఎక్కడైనా కూడా ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా కూడా జనాభా పెరిగే కొద్దీ ఒక షాప్ ఉంది, షాప్లో కొనేవాళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ పనోళ్ళు పెరగాలి, అక్కడ వస్తువులు పెరగాలి, ఏదైనా వాళ్ళు పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళ అక్కడ అభివృద్ధి చెందాలి. అది ఆ విధంగా ఉంటుంది. కానీ ఆర్టీసీలు ఎలా ఉందంటే గతంలో 50,000 మంది ఉండేవాళ్ళు ఇప్పుడు 40,000 మందికి పడి. మనుబోలు మండలంలో పౌష్టికాహార వారోత్సవాలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా యాచవరం అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, గర్భవతులకు సూపర్వైజర్ రమణమ్మ అవగాహన కలిగించారు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెక్టర్ సూపర్వైజర్ రమణమ్మ ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోస్తంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లల తల్లులు, కార్యకర్తలు హాజరయ్యారు. గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమణమ్మ మాట్లాడుతూ వెంకటాచలం ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ వరకు ప్రతిరోజు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. గర్భవతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, 2 సంవత్సరాల వరకు చాలా ముఖ్యమైన రోజని తెలిపారు. తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ఆమె వివరించారు. పౌష్టికాహార పక్షోక్షాలని ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి సెంటర్లో జరుపుతున్నాము. ఈ ప్రోగ్రాము గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకి 24 నెలలు వచ్చే వరకు 1000 రోజులు అంటారు. ఈ రోజులు చాలా ముఖ్యమైన రోజులు. తర్వాత గర్భం ధరించినప్పటి నుండి అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారం కూడా తప్పకుండా తీసుకొని అవన్నీ మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని బరువు దించుకోవాలా. ఆ పిల్లలు బరువు తీసుకుంటే వాళ్ళు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు ఉండారా లేదని కార్యకర్త మీకు తెలియజేస్తారు. అతి తక్కువగా బరువు ఉన్న వాళ్ళను హాస్పిటల్కి కూడా రెఫర్ చేస్తారు, చూపించుకోవచ్చు. ఈ అంగన్వాడీకి ప్రతి పిల్లవాడిని ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలా. అదేవిధంగా తల్లి పాలు కూడా గర్భం ధరించినప్పుడు, డెలివరీ అయిన తర్వాత మొట్టమొదట వచ్చే ముర్రిపాలని తప్పకుండా బిడ్డకి పట్టించాలా. ఇవి చాలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పాలల్లో వీటిని ముర్రిపాలని కూడా అంటారు. బిడ్డకి కనీసం 6 నెలలు తల్లిపాలే ఇవ్వాలా, ఎటువంటి ఆహారం పెట్టకూడదు. తల్లిపాలు, ముర్రిపాలు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కుడుముల సుజన, కోసూరు శ్రీలక్ష్మి, నిర్మల, విజయలక్ష్మి, లక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మహావీర్ జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వచ్చే నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు లైటింగ్, డెకరేషన్, చలువ పందిళ్లు, ప్రసాద సరుకులు సరఫరా కోసం ఆలయ ఈవో రవికృష్ణ ఆధ్వర్యంలో సీల్ టెండర్లు నిర్వహించారు. తక్కువ ధరకు నమోదు చేసిన వారికే పనులు అప్పగించారు. రెడ్డి పక్కన అది కాకుండా మనం కళ్యాణం అది మీ దేవస్థానం తరఫున మనుగోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దేవదానం మాట్లాడుతూ పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారం తగ్గించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ సంఘం నాయకులు బీసీ భాస్కర్, డివైఎఫ్ఐ శరత్, మునెమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ప్రజలు ముక్కుతా మూలగతా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టుగా గ్యాస్ ధరను, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరను ఈ మధ్యనే పెంచడం జరిగింది. ఇది ప్రజల మీద అదనపు భారం. ఈ భారాన్ని ప్రజలు మోయలేరని చెప్పేసి ప్రజలు ఈరోజు కథలుగా చర్చించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ యొక్క రేట్లను పెంచింది. ఈ పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు అదానీ, అంబానీ, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి అమ్మేసింది. అసలు ప్రభుత్వ రంగమే లేకుండా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. అదే అదునుగా మళ్ళా ఇప్పుడు గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద రేట్లు పెంచి ప్రజల మీద భారాలు మోపింది. ఈ భారాలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మునుగోలు మండల కమిటీ తరఫున భారాల మీద భారాలు, అధిక భారాలు వేసుకుంటా పోతా ఉంది. దానికి మద్దతుగా నిలిచినట్టు కూటమి ప్రభుత్వం ఏడా చూసి చూడనట్టుగా వాళ్ళకి సలాం వంగి కేంద్ర ప్రభుత్వానికి సలాం కొడుతూ ప్రజలను మాత్రం గాలి వదిలేసిన పరిస్థితిని మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉంటాం. గత ప్రభుత్వం అనేక రేట్లు పెంచిందని చెప్పని దాని మీద అనేక కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు వాళ్ళకి మించినటువంటి రేట్లు పెంచారు. వాళ్ళకి తలదనేటువంటి ఇంకా విధంగా ఏంటంటే ప్రజల్ని గాలి వదిలేసి ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నటువంటి పరిస్థితి. రైతులు ఈరోజు పండించినటువంటి 6 ఏళ్ల కాలం కష్టపడి పండించినటువంటి రైతు పండించినటువంటి కష్టానికి ఫలితం లేకుండా పోయింది. అసలు ధాన్యం ప్రభుత్వం ఈరోజు ఒక గింజ కూడా కొన్న పరిస్థితి లేదు. ఆర్పాటాలు అప్పుడు ప్రకటనలు మాత్రమే చేస్తూ ఉంది. అట్టే ఇప్పుడు గ్యాస్ రేట్లు చూస్తే మేము వస్తే అన్ని రేట్లని తగ్గిస్తాము, గత ప్రభుత్వం రేట్లు పెంచి భారాలు మోపింది, మేము కానీ వస్తే తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం పదే చెప్పింది. కానీ ఈరోజు అన్ని గాలి వదిలేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్రభుత్వం కన్నా మించి రేట్లు పెంచుతూ ఉంది. అలాగే స్కూలు విద్యా వ్యవస్థను నాశనం చేసింది. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. మేకల రమణయ్య 25వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె, అల్లుడు శశికళ, కృష్ణారావు, కుటుంబ సభ్యులు యశ్వంత్, రాయల్, దేవిజ్ఞ రాయల్ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, గ్రనైట్ ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వర్లు, రాము, కృష్ణారెడ్డి, నాగేంద్ర, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య గారు పెట్టిన దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము.
అందరికీ అందుబాటులో ఉంది. ఈ 10 మందికి సహాయం చేయడం అనేది గొప్ప విషయము. చంద్రశేఖర్ గారు ప్రారంభించినటువంటి ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమాన్ని దత్తత తీసుకొని ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళ మిత్రులు మరియు మిగతా దాతలతో కలిసి ఎంతో సహాయ సహకారం అందిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మా కుటుంబ మిత్రుడైనటువంటి పసుపులేటి కృష్ణారావు గారు మరియు పసుపులేటి శశికళ నాన్నగారు మేక రమణయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నకు వారి కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు అందించాలని, వారు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో భరతనాట్యం మీద ఆసక్తి చూపుతూ నాట్య గణపతి నాట్యాలయం గూడూరు ఏర్పాటు చేసి దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గూడూరులో ఉన్నా కూడా ఆలోచించవచ్చు, ఇక్కడ సేవ చేయాలనే ఆలోచనతో శశికళ గారి దంపతులు ఇద్దరు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా చేయడం కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేయాలన్నా కష్టం. ఒక సంవత్సరం చేస్తారు, మళ్ళీ 2వ సంవత్సరం కూడా ఏదో ఒక పనులు ఉంటాయి, దానికి కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా 5 సంవత్సరాలు చేస్తుందని కూడా వాళ్ళని మా సంస్థ తరఫున అభినందిస్తూ ఉన్నాం. అలాగే చంద్రశేఖరన్ గురించి చాలా చెప్పుకోవాలి. అంటే విషయం వచ్చింది కాబట్టి మొదటి నుంచి కూడా అన్న ఎన్నో కార్యక్రమం చేస్తూ ఉంటాడు. చాలా కష్టం కూడా ఉంది. అంతా రెడీ చేసి మమ్మల్ని సభ్యులను పిలిచి మేము వచ్చి ఇక్కడ కూర్చొని అన్నకి పెద్ద ఆయన మీద చేయాలని, అదేవిధంగా వాళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా భగవంతుడు దీవించాలని, మీరు అందరూ కూడా పెద్ద మనసుతో వాళ్ళని దీవించాలని. ఎందుకంటే మనకు ఇలాంటి ఆలోచన సేవ చేయాలి, 10 మందికి భోజనం పెట్టాలి అన్న ఒక ఆలోచనే మాకైతే చాలా హృదయానికి హత్తుక్కుంటుంది. ఆ ఒక సేవా కార్యక్రమం ఈ విధంగా అందరిలో రావాలని కోరుకున్న 3 ఏళ్ల ముందు నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేనని కూడా తెలియదు మా శశికళకి. ఆ రోజు నాకు 3 సంవత్సరాల క్రితం నాకు ఫోన్ చేసి ప్రగతి సేవా సంస్థ సార్ ఇట్లా ఈ విధంగా నేను చేయాలనుకున్నాను, నన్ను చూసి అసలు అన్న మీరా అని ఆ రోజు కూడా ఆశ్చర్యానికి గురవటం జరిగింది. 50 ఇయర్ మా అదేవిధంగా అట్లా ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మనకి కార్యక్రమాలని ఇలాంటి పెద్దవాళ్ళకి, అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టడం అనేది అది చాలా జీవితంలో మర్చిపోలేని సంతృప్తిని ఇస్తుంది. మహావీర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న జైన్ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం రాజా వీధిలో జైన్ సంఘం ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు ధర్మచంద్ మాట్లాడుతూ భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు భగవాన్ మహావీర్ టెంపుల్లో నుంచి పలకి సేవలు గూడూరులో తిప్పడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం అందరికీ అన్నప్రసాదాలు ఇక్కడ రాజా వీధిలో ఏర్పాటు చేసిన భక్తులు అందరూ వచ్చి ఆర్తిగా అన్నప్రసాదాలు స్వీకరిస్తూ జై మహావీర్. జైన మత ప్రచారకుడు వర్ధమాన్ మహావీర్ జన్మదినాన్ని పురస్కరించుకొని త్యాగరాజ వీధిలో వేయించేసి ఉన్న జైన మందిరంలో ఉదయాన్నే స్వామివారికి అత్యంత వైభవంగా ఘనంగా స్వామివారికి పల్లకి సేవ జరిగింది. అలానే తదనంతరం రాజా వీధిలో ఈరోజు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశాము. ఈ అన్నప్రసాదాన్ని అందరూ భక్తులు స్వీకరించి ఆ స్వామికి కృపాపాత్రలు కాగలని కోరుతున్నాము.
గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం పాప పరిహారం అనే అంశంపై వివరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెండవ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. నాయనా, మేము మా ఆచరణ రూపంలోనే కాదు కానీ మా కార్య రూపంలో కూడా ఎందుకు ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు, ఎందుకు ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే చాలా చక్కగా ఉంది. నాయన, ఈ సాయంకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ దేవాలయంలో చేరి ఉంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ కూడా గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. योगी राज परस्पर समर्थ सतगुरु साईनाथ महाराज के अन्नदाता साई प्रसाद తీసుకోండి. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన ఆలూరు అనిల్ కుమార్ రెడ్డి, అనితమ్మ, వారి పిల్లలు తరుణ్ తేజ, రుతిక వ్యవహరించారు. సాయి మందిరానికి పిడూరు గ్రామం మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి 810 కేజీల ధాన్యాన్ని అన్నప్రసాద సమర్పణ కార్యక్రమానికి అందజేశారు. निज भजनी दावी माझे आई पाव माझे आई जय देव रत्ता वधुता वो साई
సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుమ్మడి అవినాష్, కొప్పల మురళీమోహన్, మజ్జిగ దాతగా తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి. జయ దేవ జయ దేవ నిమాజే పండరపూర సాయి బాబా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందిస్తాం. గూడూరులోని నివాసంలో రామ్మూర్తి అనే వ్యక్తికి ఎల్ఓసి మంజూరు పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గర్భవతులు బలవత్తకరమైన ఆహారం తీసుకోవాలి. మనుబోలు మండలం యాచవరం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పౌష్టికాహార వారోత్సవాల్లో పాల్గొని తల్లులు గర్భవతులకు అవగాహన కలిగించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణమ్మ. ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని ఆర్టీసీ డిపోలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఎన్ఎంయు నాయకులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.